హలో ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ఈ వీడియోలో మీకు ద్వారకా తిరుమలతో పాటు 5 ఫేమస్ టెంపుల్స్ దర్శనాలు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక్క రోజులో. దానికి సంబంధించిన రూట్ మ్యాప్, టెంపుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుండుగోలు రాజమండ్రి హైవే ఇది. ద్వారకా తిరుమల ఒక 16 కిలోమీటర్లు ఉంది అనగా మనకు లెఫ్ట్ సైడ్ ఇలా బోర్డ్స్ అయితే కనబడతా ఉంటాయి. ద్వారకా తిరుమల లెఫ్ట్ అని చెప్పి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి అయితే సర్వీస్ రోడ్లో దిగాలి. రాజమండ్రి వైపు నుంచి కానీ విజయవాడ వైపు నుంచి కానీ వచ్చే వాళ్ళు ఇక్కడే డైవర్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. ఒక 20 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనం ద్వారకా తిరుమల అయితే చేరుకున్నాము. ఇక్కడ గరుడ విగ్రహం నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మెట్ల మార్గం మీద నుంచి అయితే టెంపుల్కి చేరుకోవచ్చు. మనం స్ట్రైట్గా వెళ్ళి కార్ పార్క్ చేసుకోవాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ 2 వీలర్ దగ్గర నుంచి ప్రతి వెహికల్కి టోల్ గేట్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఎంట్రీలో జంట గోపురాల దగ్గర నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఉచిత దర్శనంతో పాటు టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. మంగళ, బుధ, గురువారాల్లో అయితే ఆలయం అంత రద్దీగా ఉండదు కాబట్టి ఉచిత దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి గుడి దగ్గరకు వెళ్ళే వరకు ఒక్కొక్క దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి. ద్వారకా తిరుమల ఇది తిరుపతిలోని ఆలయాన్ని పోలిన విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. తిరుపతి వెళ్ళలేని భక్తులు లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన శివాలయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ స్టే చేయాలనుకునే వారి కోసం రూమ్స్ ఉంటాయి. అవి అయితే 300 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాటేజెస్ ఉన్నాయి చూడండి. ఇవి 2300 దగ్గర నుంచి 14,000 వరకు అయితే ఉంటాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వారి కోసం ఇక్కడ సిఆర్ఓ ఆఫీసులో అయితే కనుక్కోవచ్చు. లేదా దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో అయినా మనం చూసుకుని బుక్ చేసుకోవచ్చు. ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే క్యూ లైన్లో అన్నప్రసాదంకి టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ భక్తుల కోసం అన్నప్రసాదం అందించడం అనేది ఒక పవిత్రమైన సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ అన్నప్రసాదంకి మనం హెల్ప్ కూడా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మినిమం ఒక్క రోజుకి 216 రూపాయలైనా మినిమం విరాళాలు ఇవ్వచ్చు. ఇదిగో ఇక్కడ స్వామివారి వాహనం ఉంది చూడండి. స్వామివారికి ఉత్సవాల్లో అండ్ రథయాత్రల్లో ఏనుగుని తీసుకెళ్తారు. గజవాహన సేవలో స్వామివారి విగ్రహాన్ని ఏనుగుపై ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. దీనికి కంప్లీట్ కేర్ మొత్తం కూడా దేవస్థానం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇక కొండపైన శివాలయం వరకు అయితే వచ్చాం. శివుని భక్తులకి ఇది ఒక పవిత్రమైన స్థలం అన్నమాట. మంగళ శనివారాల్లో ఇక్కడ భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక మనం కొండ దిగి ఊర్లోకి వెళ్తే కుంకులమ్మ టెంపుల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని కుంకుమతో అర్చన చేస్తారు కాబట్టి కుంకులమ్మ అని పిలుస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కుంకులమ్మ తల్లిని దర్శించుకుని వెళ్తారు. ఇక మన నెక్స్ట్ టెంపుల్ ఈస్ట్ యాడవల్లిలోని రామాలయంకి వెళ్దాం. ఇక్కడి నుంచి మనకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఒక 15 మినిట్స్ జర్నీ చేయాలి. వెళ్ళే దారి పచ్చని చెట్లతో చూడటానికైతే చాలా బాగుంటుంది. ఈస్ట్ ఎడవల్లి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్కి అయితే తిరగాలి. సో ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళగానే మనకి దూరంలో రామాలయం అయితే కనపడుతూ ఉంటుంది. సో ఇది గ్రామంలో నుంచి వెళ్ళాలి కాబట్టి మెయిన్ రోడ్ కూడా ఇదే అనమాట. ఇదే ఈస్ట్ ఎడవల్లిలోని రామాలయం. ఇక్కడ శ్రీరామచంద్ర స్వామి, సీతాదేవి అండ్ లక్ష్మణుడిని ప్రత్యేక దైవాలుగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి 1 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ ఆలయంలో ఉండే విగ్రహాలు రామాయణంలోని సంఘటనల్ని చూపించే విధంగా ఉంటాయి. ఈ గుడి అందమైన చెట్లు మొక్కలతో నిండి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మనశ్శాంతిగా గడుపుతూ ఉంటారు. రాముడి జన్మదినం శ్రీరామనవమి నాడు ఇక్కడ మెయిన్ ఫెస్టివల్గా చేస్తూ ఉంటారు. అప్పుడు భక్తులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇప్పుడు మన నెక్స్ట్ టెంపుల్ గురవాయిగూడెంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతాం. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రోడ్ అనమాట ఇది. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏలూరు, రైట్ సైడ్ వెళ్తే జంగారెడ్డిగూడెం. సో మనం రైట్ సైడ్ జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం.
ఇది కూడా పచ్చని పొలాల మధ్య జంగారెడ్డిగూడెంకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి 1 వరకు, మన మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికైతే వెళ్తూ ఉంటారు. మంగళ శనివారాలు స్వామివారికి పవిత్రంగా భావిస్తారు కాబట్టి అప్పుడు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. హనుమ జయంతి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. శబరిమల వెళ్ళే భక్తులు వాళ్ళ యాత్రలో ముఖ్య భాగంగా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకుని అప్పుడు వెళ్తారు. జంగారెడ్డిగూడెం సిటీ దాటిన తర్వాత ఉండే పారిజాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇప్పుడు వెళ్దాం. లంచ్ బ్రేక్ ఆర్ రిఫ్రెష్మెంట్కి మనం ఇక్కడ సిటీలో ఆగొచ్చు. సిటీ దాటిన తర్వాత వచ్చే దేవరపల్లి ఖమ్మం హైవేకి మనం కనెక్ట్ అవుతాం. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి చేరుకోవచ్చు. పారిజాత అంటే ప్రతిరోజు పువ్వులు పూయించే ఒక చెట్టు అనమాట. వెంకటేశ్వర స్వామి ఈ చెట్టుపై ఇక్కడ కొలువు ఉంటాడని భక్తుల నమ్మకం. సో ఇక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత అండ్ ధైర్యం ఇస్తాడని భక్తులు విశ్వసించి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది గుడి అయితే కాదు కానీ ఒక చిన్న పర్యాటక ప్రాంతం లాంటిది. అదే ఎర్రకాలువ రిజర్వాయర్. ఇక్కడి నుంచి మనం బ్యాక్ సైడ్ వచ్చిన దారిలో ఒక 15 కిలోమీటర్స్ వెళ్తే రైట్ సైడ్లో మనకు బోర్డు కనిపిస్తుంది ఎర్రకాలువ రిజర్వాయర్ అని చెప్పి. సో అటైతే మనం వెళ్ళిపోవాలి. ఇది అన్డెవలప్డ్ టూరిస్ట్ ప్లేస్ లాంటిది. సో అందుకే రోడ్ అయితే బాగోదు. విలేజ్లో నుంచి మనం వెళ్ళాలి కాబట్టి ఒక 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఎర్రకాలువ అనే డైరెక్షన్ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ 2 రోడ్స్ డివైడ్ అయిన దగ్గర నుంచి మనం ఎటైనా వెళ్ళొచ్చు. బట్ 4 వీలర్ల కార్లు లాంటివి అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే రిజర్వాయర్ దగ్గర పార్కింగ్ అండ్ కార్ రివర్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూస్తున్నదంతా ఎర్రకాలువ రిజర్వాయర్ అన్నమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఈ వాటర్ వ్యవసాయానికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. స్థానికంగా ఉండే వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇక మన టూర్లో లాస్ట్ డెస్టినేషన్ సాయిబాబా టెంపుల్ లక్ష్మీపురం అనమాట. ఇక్కడ నుండి ఏలూరు సైడ్ 38 కిలోమీటర్స్ వెళ్ళినాక రైట్ సైడ్ తిరిగి ఒక 7 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. మొత్తం మనకి 1 అవర్ టైం పడుతుంది. సో సాయిబాబా టెంపుల్ వరకు అయితే వచ్చేసాం. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇది ఒక షిరిడీ లాంటిదే అనమాట. ఎవరైనా షిరిడీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి 11 సార్లు ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తే షిరిడీ వెళ్ళినంత ఫలితం అయితే వస్తుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ఈ టెంపుల్ యొక్క యానివర్సరీ కాబట్టి అప్పుడు భక్తులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ రోడ్లు మొత్తం ఫుల్గా జనాలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు మాత్రం ఈ స్తూపం మన చేతులతో పట్టుకోవచ్చు. ఆ ఒక్కరోజు సాయిబాబా భక్తులు సాయి కోటి రాసుకున్న వారు కూడా ఇక్కడ స్తూపంలో అర్పించుకోవచ్చు. ఇప్పుడు మాత్రం స్తూపం చుట్టూ గేట్స్ మొత్తం క్లోజ్ చేసి ఉంచుతారు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి 12 వరకు,
మళ్ళీ 4 నుంచి 8 వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు కూడా ఇవన్నీ చూడాలనుకుంటే ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు క్యాబ్ ఫెసిలిటీస్ అయితే యూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్, వైజాగ్ సైడ్ నుండి వచ్చే వాళ్ళు నియరెస్ట్ సిటీ ఏలూరు చేరుకుని అక్కడైతే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి మీకు ఏ కార్ కావాలో బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.